ఈవీవి సత్యనారాయణ గారు తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు, రచయిత, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. తన ప్రత్యేకమైన హాస్య శైలి, సామాజిక అంశాలతో కూడిన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు సినిమా రంగంలో ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1956 జూన్ 10న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన జన్మించారు. ఆయన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్నారు. కుటుంబ పరిస్థితులు సాదాసీదాగా ఉన్నప్పటికీ ఆయనలో ఉన్న పట్టుదల, కృషి ఆయనను గొప్ప స్థాయికి చేర్చింది. విద్య మరియు ప్రారంభ జీవితం. ఈవీవి సత్యనారాయణ గారు తమ ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనే పూర్తి చేశారు. చదువుతో పాటు సినిమాలపై ఆసక్తి పెంచుకొని సినిమా రంగంలోకి రావాలనే కోరిక పెరిగింది. చిన్నప్పటి నుంచే కథలు చెప్పడం, నటనపై ఆసక్తి చూపేవారు. సినిమా రంగంలోకి రావడం అంత సులభం కాదు. అయినప్పటికీ తన లక్ష్యాన్ని సాధించేందుకు ఆయన హైదరాబాద్కు వచ్చారు. ప్రారంభంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. కొన్ని రోజులు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎన్నో ఎదుర్కొన్నారు. ఆయన మొదటగా ప్రముఖ దర్శకుడు అయినటువంటి జంధ్యాల గారి వద్ద సహాయకుడిగా పనిచేశారు. జంధ్యాల గారి వద్దే పనిచేసిన కాలంలో ఈవీవి సత్యనారాయణ గారు హాస్యాన్ని ఎలా చూపించాలి, కథను ఎలా నిర్మించాలి అనే విషయాలను బాగా నేర్చుకున్నాడు. అలా దర్శకుడిగా ఎదుగుదల. ఈవీవి సత్యనారాయణ గారు 1990లో చెవిలో పువ్వు అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. అయితే ఆయనకు పెద్ద గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం 1992లో విడుదలైన ఆ ఒక్కటే అడక్కు. ఈ సినిమా ద్వారా ఆయన హాస్య దర్శకుడిగా మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత వరుసగా అనేక విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. ముఖ్యంగా ఆయన సినిమాలో హాస్యం, కుటుంబ భావోద్వేగాలు, సామాజిక సందేశాలు కలగలిపి ఉంటాయి. ఈవీవి గారు దర్శకత్వం వహించిన కొన్ని ప్రముఖ సినిమాలు: ఆ ఒక్కటే అడక్కు, అప్పుల అప్పారావు, హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియురాలు, జంబలకిడి పంబ, మామగారు, చెలాకి మొగుడు, చాదస్తపు పెళ్ళాం. ఈ సినిమాలో హాస్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉండేది. ఆయన సినిమాలు కుటుంబ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునేవి. ఈవీవి గారి హాస్య శైలి చాలా ప్రత్యేకం. ఆయన హాస్యం అసభ్యత లేకుండా సహజంగా ఉండేది. పాత్రల ద్వారా వచ్చే హాస్యం ప్రేక్షకులని నవ్వించడంతో పాటు ఆలోచింపజేసేదే. అతని సినిమాలో నటించిన ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాసరావు గారు, అలీగారి వంటి వారు ఆయన సినిమాల ద్వారే మరింత ప్రాచుర్యం పొందినవారే. ఈవీవి సత్యనారాయణ గారు నిర్మాతగా కూడా అనేక సినిమాలు నిర్మించారు. తన కుమారులను కూడా సినిమా రంగంలోకి తీసుకువచ్చారు. ఆయన కుమారులు ఆర్యన్ రాజేష్ గారు మరియు అల్లెర్ నరేష్ ఇద్దరూ తెలుగు సినిమా రంగంలో హీరోలుగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా అల్లెరి నరేష్ గారు హాస్య హీరోగా ఎంతో పేరు సంపాదించాడు. ఈవీవి గారు చాలా సరళమైన వ్యక్తి. ఆయన ఎప్పుడూ తన పని పట్ల నిబద్ధతతో ఉండేవారు. సహచరులతో స్నేహపూర్వకంగా ఉండడం, కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం ఆయన ప్రత్యేకత. ఈవీవి గారు తన సినిమా జీవితంలో అనేక అవార్డులు అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాయి. ఈవీవి సత్యనారాయణ గారు తన జీవితాంతం సినిమాలపై ప్రేమతో పనిచేశారు. కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా జనవరి 21, 2011లో ఆయన మరణించారు. ఆయన మరణం తెలుగు సినిమా రంగానికి పెద్ద నష్టం. ఈవీవి గారి సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులని నవ్విస్తూనే ఉన్నాయి. ఆయన తీసిన సినిమాలో తెలుగు సినిమా చరిత్రలో చివరి స్థాయిగా నిలిచాయి. హాస్యాన్ని ఒక కళగా చూపించిన దర్శకుల్లో ఈవీవి సత్యనారాయణ గారు ఒకరు. ఆయన సినిమాల ప్రభావం ఇప్పటి తెలుగు సినిమాల్లో కనిపిస్తుంది. ఈవీవి సత్యనారాయణ గారి జీవితం కష్టపడి ఎదిగిన ఒక కళాకారుడి కథ. ఆయన తన ప్రతిభతో, కృషితో, పట్టుదలతో తెలుగు సినిమా రంగంలోకి చివరి స్థాయి స్థానం సంపాదించారు. ఆయన తీసిన సినిమాలో ఆయన సృష్టించిన నవ్వులు, ఆయన అందించిన వినోదం ఎప్పటికీ మర్చిపోలేనివి. తెలుగు సినిమా ప్రేక్షకులు హృదయాల్లో ఆయన ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు. మరి ఆయన తీసిన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఏదో మా కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని మూవీ అప్డేట్స్ మరియు మూవీ రివ్యూల కోసం, ఇలాంటి సినిమా ఎనాలిసిస్ కోసం మా 70mm పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.